మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిగా జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాన తీర్చిదిద్దారని రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్టాలిన్ రాజకీయాల్లో ప్రవేశించేందుకు ప్రోత్సహించిన జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహాన్ని, అదేవిధంగా వంగవీటి రంగ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రధానంగా కడియం నియోజకవర్గంలో 2004-2014 మధ్యలో ఊహకందనంత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. R&B మంత్రిగా కడియం అభివృద్ధిని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ప్రధానంగా నిలిపారన్నారు. ఎక్కడ రహదారులు ఉంటాయో ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. అనితర సాధ్యమైన మెయిన్ కెనాల్ పై ఒకేసారి 5 బ్రిడ్జీల నిర్మాణాన్ని చేసి చూపించిన ఘనత జక్కంపూడిదని పేర్కొన్నారు. కడియం నియోజకవర్గం వారసునిగా నేడు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ గా సేవలందించేందుకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిచాల బాబు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి గణేష్, రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, ఎంపీటీసీ ఆకుల సుధాకర్, జేసీఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి, ఈలి గోపాలం, మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి శివాజీ, పుట్ట సత్యనారాయణ, నాగిరెడ్డి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలిసిన విషయమే, జనాల హృదయాలను గెలుచుకున్న నేత మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. పోరాట యోధుడు. ఆయన ఏది పట్టుకున్నా కూడా సాధించే వరకు నిద్రించేవారు కాదు. అటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాల్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వారసుల్ని శ్రీ వేణుగోపాలకృష్ణ గారిని అందరూ కూడా మరొక జక్కంపూడి రామ్మోహన్ రావు గారిగా భావిస్తూ తమకి కావాల్సిన పనులన్నీ కూడా గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఏ విధంగా చేశారో అదే విధంగా చేస్తున్నారని చెప్పి అందరూ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇటువంటి మంచి మంత్రివర్యులు మీకు రెడీమేడ్గా మీ ఇన్ఛార్జ్గా వచ్చారు. కాబట్టి మీరందరూ ఆయన గెలిపించుకుంటే మరొక్కసారి ఈసారి ఉప ముఖ్యమంత్రి అయ్యి మన రాజమండ్రి 2కి అత్యధిక సేవలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.